Feel the rhythm and the bass, man. If any woman comes around. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రాచారి. ఊరుకోండి గురుగారు, నేను మీకు ఫ్రెండ్ ఏమిటి విడ్డూరం కాకపోతే నువ్వు. ఇందులో విడ్డూరం ఉందిరా, ఫ్రెండ్షిప్ కి ఏజ్ లిమిట్ ఏం లేదే. ఇది చెప్పడానికా అంత అర్జెంట్ గా రమ్మన్నారు? కాదురా, ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర ఓ విషయం దాచాను. గొప్ప తీసి మీరు బ్రాహ్మణులు గారా ఏమిటి? ఆ పాత బస్తీ సలీం గారితో హలీం గురించి డిస్కస్ చేసేప్పుడే నాకు మనం వచ్చింది సుమి. బా ఆపరా నీ అప్రాచ్య పరిమాణాలు నువ్వును. నిన్నో విషయం అడగాలనుందిరా. ఏమిటి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావురా? ప్రేమ? నేనా? మనం కూడా ప్రేమించొచ్చా గురువు గారు? ఏ మనం ఎందుకు ప్రేమించకూడదు? అంటే చరిత్ర చూసుకుంటే సలీము, అనార్కలి, రోమియో జూలియట్, లైలా మజ్ను ఎంతసేపు వాళ్లే ఉన్నారు గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలాలు లేవే. చరిత్రదే ఉందిరా, చింపేస్తే చిరిగిపోతుంది. కానీ ప్రేమలా కాదురా. ప్రేమ 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 అంటున్నారు, కొంపదీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను. ఏమండోయ్, మీరు సిగ్గుపడ్డం మాని ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. మన రాజమండ్రి గణపతి శాస్త్రి లేడు? లేడుగా. పోయిన పుష్కరాలకి మనిషిగా మునిగి శవంగా తేలాటగా. ఆ శవానికి పిండం పెడుతూనే వాళ్ళ పెద్దమ్మాయి శశికళకి బీటేశా. ఏమిటి మంత్రాలు చదువుతున్నా? నోరు మంత్రాలు చదువుతుంటే ఖాళీగా ఏం చేస్తారా? ఏసా. కానీ నా బ్యాడ్ లక్, నా ప్రేమని చెప్పేలోపే దానికి పెళ్ళైపోయింది. అదే పెళ్ళిలో వాడు రెండో కూతురు లక్ష్మీకళని చూశా. జస్ట్ యావరేజ్. అందుకే దగ్గరుండి ఏదో సంబంధం చూసి పెళ్లి చేశా. కానీ మూడోది చంద్రకళ ఉంటుందిరా. ఇంకది కూడా మిస్ అవుతాయి, మీకు మిగిలేది తల్లే. ఆ టెన్షన్ నాకు ఉందిరోయ్. అందుకే సంవత్సరం క్రితం తల్లి కూతుళ్ళు ఇద్దరిని సనత్నానికి షిఫ్ట్ చేశా. ఒరేయ్, చంద్రకళకి నిన్ను పరిచయం చేస్తాను. నా గురించి నేను చెప్పుకునే విషయాలు నువ్వు కొంచెం గట్టిగా చెప్పాలరా. అమ్మాయిని చూపించండి గురుగారు, అల్లుకుపోతాను. ఆ పని మాత్రం చేయకురోయ్. పెళ్లిలో మంత్రాలు సాయం చేసినట్టు ప్రేమలో మాట సాయం చేయరా, అంతే. అబ్బా బామా, ఇక చెప్పక తప్పడం లేదే. ఇదిగో ఈ చంద్రకళని మా గురుగారు ప్రేమించారు. అమ్మ భట్టోయ్, ఏమిటని చెప్పేది? నిజమే. మన భట్టాచార్య? అవునే బామా, వాడే. ఏడ్సాడి వెధవ. ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకటా? తప్పాల మొహం వాడు. రారా బట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. ఏం పొట్టున్న వాళ్ళు ప్రేమించకూడదా? నా జాబేమిటి? పౌరోహిత్యం, కూర్చొని చేసే పని. ఆ మాత్రం గుప్పెడు పొట్టుండదా? వీళ్ళందరికీ 6 ప్యాక్లు ఉన్నాయా? రేపు పొద్దున వీడి పొట్టరాదని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఇక్కడ డిస్కషన్ పొట్టు గురించి కాదు, పెళ్లి గురించి. నువ్వంత హార్ష్గా మాట్లాడకు చందు, నేను ఫీల్ అవుతాను. సిగ్గులేదేమిట్రా? నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ ఏం తప్పేంటి? ఆ కుటుంబాన్ని ఇంతకాలం ఆదుకున్నాడు, వాళ్ళ కష్టసుఖాల్ని పంచుకున్నాడు. పెద్ద మనసుతో భర్త లేని ఆ పెద్ద ఆవిడ్ని కట్టుకొని ఆవిడకో జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప? గురుగారు, మీరు ప్రేమించింది చంద్రకళని చెప్పారుగా. ఇండైరెక్ట్ గా వీళ్ళకేదో చెప్పాను, అర్థం చేసుకోలేకపోయారు తింగరు. నువ్వు పెళ్ళన్నది తల్లితో కాదా, పిల్లతోనా? తుచ్చుడా, మన అగ్రహారం స్త్రీలకు తెలిస్తే తూ అని మేస్తారు. పదండి పోదాం. మీరు కొంపదీసి మిమ్మల్ని మా గురువుగారు పురమాయించాడా ఏమిటి? ఎన్నిసార్లు వాడికి మంత్రాలు లేకపోతే నేనే మేనేజ్ చేశానో తెలుసా? వదలండి రా, ఆ వెదకు విశ్వాసం కూడా లేదు. అయ్యో గురుగారు, మీరు ఇక్కడే ఉన్నారా? చూసారా సార్ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువుగారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఏ చేయడం ఏమిటి? ఏరా, మా వాళ్ళని చంపింది నువ్వేనా? రామ, నేను చెప్పడం ఏమిటండి? చూడండి గురుగారు, నా మీద కోపంతోనే కదా నన్ను మర్డర్ కేసులో ఇరికిస్తున్నారు. పాండు గారు, యూ షుడ్ బిలీవ్ మీ అండి. నాకే పాపం తెలియదండి, నన్ను నమ్మండి. నమ్మొద్దు పాండు గారు, ఖచ్చితంగా వీడే చంపేసి ఉంటాడు. వీడు పబ్బులో పెద్ద పెద్ద రౌడీలే రఫాడించాడు. నేనా? పబ్బులోనా? ఏదో 4 చివాట్లు పెట్టానే తప్ప చెయ్యి చేసుకున్నానా? అయ్యా పాండు గారు, దిస్ ఇస్ టూ మచ్ అండి. మీ ఇంట్లో ఎన్ని పూజలు చేశాను, చచ్చిన వాళ్ళకి కర్మ చేయడం తప్ప చంపే కర్మ నాకేం పట్టిందండి? నన్ను రక్షించండి బాబు, బ్రాహ్మణ హత్య మహాపాపం, వీరిని దించమని చెప్పండి. రసూల్, నాకెందుకో వీడిని చూస్తే నమ్మబుద్ధి కావట్లేదు. నా మనుషుల్ని చంపి మళ్ళీ నా ఇంటికి ఎందుకు వస్తాడు? వీడిని లోపలేద్దాం. ఈ లోపు ఇంకో ఇన్సిడెంట్ జరిగితే వీడు కాదన్నట్టు. ఏమంటావు? అయ్యో పాండు గారు, మళ్ళీ పరీక్షలు ఏమిటండి? నా మాట నమ్మండి. వీడి పరీక్షలో ఫెయిల్ అవటం ఖాయం. నేను వస్తానండి. కూడా లోపలేండ్రా. కలిసి మంత్రాలు చదివాం కానీ మద్దలు చేయలేదు, నన్ను వదిలిపెట్టండి బాబు.